తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఓ వ్యక్తి చేసిన సాహసం నికింత ప్రశంసలు అందుకుంటోంది. విద్యుత్ షాక్ గురైన 9 ఏళ్ల చిన్నారిని కాపాడి శభాష్ అనిపించుకున్నాడు చెన్నై యువకుడు కన్నాన్. బుధవారం మధ్యాహ్నం అరుంబాక్కం ఏరియాలో రోడ్ల మీద బాగా నీరు నిలిచిపోయింది. చూస్తుండగానే ఓ పిల్లాడు నీళ్ళలో పడిపోయాడు. బహుశా కళ్ళు తిరిగి అందులో పడిపోయాడు అనుకున్నాడు కన్నాన్. సాయం చేయడానికి దగ్గరగా వెళ్ళాడు. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే షాక్తో విలవిలాడుతున్నాడని అర్థమైంది. సాయం కోసం కేకలు వేశాడు కన్నన్. ఎవరు ముందుకు రాలేదు. దగ్గరికి వెళ్లి ముట్టుకోగానే కన్నన్కి షాక్ కొట్టింది. ఆలస్యం చేయకుండా బయటకు లాగేశాడు. అక్కడికి తీసుకెళ్లి ఛాతీ మీద బలంగా నొక్కాడు. ఆ పిల్లాడు ఊపిరి తీసుకోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు కన్నన్. బాధిత చిన్నారి పేరు జేడన్. ప్రస్తుతం అతను కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. జేడన్ తండ్రి రాబర్ట్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. అరుంబాకంలోని మాంగీ నగర్లో నివాసం ఉంటున్నారు. ఆ రోజు జేడన్కు ఆరోగ్యం బాగోలేదట. కానీ వార్షిక పరీక్షలు ఉండడంతో బడికి పంపించాడు. పరీక్ష రాశాక ఒక్కడే తిరిగి వచ్చే క్రమంలోనే ప్రమాదానికి గురయ్యాడు. జేడన్ ఐడి కార్డు మీద ఉన్న నంబర్ చూసి కన్నన్ తనకు ఫోన్ చేశాడని, తన బిడ్డ ప్రాణం కాపాడిన అతనికి జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతున్నాడు రాబర్ట్. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ కావడంతో అరుంబకం అధికారులు స్పందించారు. అండర్గ్రౌండ్ కేబుల్ దెబ్బ తినడం వల్లే ఈ ఘటన జరిగిందని వివరణ ఇచ్చుకున్నారు.